బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీలో మంత్రిమండలి పలు సంచలన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 6 గ్యారంటీల్లో భాగమైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి స్కీంలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ, రాష్ట్రీయంగా జయ జయ హే తెలంగాణ, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల భూమి వంటి పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఇక ఈ నెల 8వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నామని, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఆమోదం తెలిపామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేశామని, ఇప్పటి వరకు 14,25,00,000 మంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు మరో 2 గ్యారంటీలను అందించనున్నామన్నారు. ఇక కులగణన చేపట్టాలని కేబినెట్లో ఆమోదించామని తెలిపారు. ఇక 8వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఐటీఐ కాలేజీలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, జైళ్లలో మగ్గుతున్న ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 6 గ్యారంటీల అమలు విషయంలో ఎలాంటి అపోహ లేదని, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన ప్రజల హామీలు నెరవేరుస్తామని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేయాలని నిర్ణయించుకున్నామని, మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తామని వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీలో మంత్రిమండలి పలు సంచలన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 6 గ్యారెంటీల్లో భాగమైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి స్కీంలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ, రాష్ట్రీయంగా జయ జయ హే తెలంగాణ, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల భూమి వంటి పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఇక ఈ నెల 8వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నామని, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఆమోదం తెలిపామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేశామని, ఇప్పటి వరకు 14,25,00,000 మంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు మరో 2 గ్యారంటీలను అందించనున్నామన్నారు. కులగణన చేపట్టాలని కేబినెట్లో ఆమోదించామని తెలిపారు. ఇక 8వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఐటీఐ కాలేజీలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, జైళ్లలో మగ్గుతున్న ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 6 గ్యారెంటీల అమలు విషయంలో ఎలాంటి అపోహ లేదని, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినా ప్రజల హామీలు నెరవేరుస్తామని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేయాలని నిర్ణయించుకున్నామని, మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తామని వెల్లడించారు. సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ&పిఆర్ మంత్రి గారు చెప్పిన అనేక అంశాలపై ఈరోజు రాష్ట్ర కేబినెట్లో అనేక విషయాలపై చర్చ జరగటం. 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు. దానికి తోడు ఈరోజు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాంట్లో అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుంది. దానికి తోడు హైకోర్టుకి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో ఖైదీలకు సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగింది. ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై, వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడంతో పాటు ఈరోజు ఇంతకు పూర్వకం మరి సహచరులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మన మోటార్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో వారు ఇచ్చిన గెజిట్ మేరకు, కేంద్ర ప్రభుత్వం గెజిట్ మేరకు టీజీ వాహనాలన్నిటికీ కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది.